సరే, అసైన్మెంట్ చేసిన వాళ్ళ పేర్లు మనం ఒకసారి జస్ట్ డిస్ప్లే చేస్తే ఇట్ ఈస్ లైక్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ దెమ్. ఓకే, వీళ్ళు చేశారు అని. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ షోయింగ్ దిస్. ఓకే, సో దీస్ ఆర్ ద పీపుల్. అయితే పేరు తెలుగులో కూడా టైప్ చేయొచ్చు అని చెప్పాను. మీరు తెలుగు వాళ్ళే కాబట్టి నెక్స్ట్ టైం తెలుగులో టైప్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు మీరు. సో ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే గుర్తింపు అనమాట, మీరు చేశారని ఒక గుర్తింపు. సరేనా? సరే, సరే ఇంకా మనము మ్యాట్లాబ్లోకి వెళ్దాం. లెట్ us నాట్ వేస్ట్ మోర్ టైమ్ ఆన్ దిస్. ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ ఫస్ట్ 3 lines లో ఒక లైన్ మిస్ అవుతుంది. ఏంటది? క్లియర్ ఆల్. ఓకే, సో క్లియర్ ఆల్ నేను తీసేసాను. ఎందుకు తీసేసాను? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? నిన్న పెట్టమని చెప్పాను, ఈరోజు తీసేసాను. ఎందుకు? బికాస్ ఎస్టర్డే ఫిగర్స్ ప్లాట్స్ క్లియర్ కాకుండా సార్. అదే క్లియర్ చేస్తుంది. సో జనరల్ గా చాలా మంది రాస్తూ ఉంటారు, బట్ నేను కూడా నిన్న రాశాను, బట్ ఈరోజు తీసేసాను. ఎందుకు? కారణం ఏమై ఉండొచ్చు. సో ఏమైంది అంటే అన్ని ఫిగర్స్ కనిపించడానికి సార్. లేదు, క్లియర్ ఆల్ అనేది దేనికోసం? సపోజ్ ఒక వేరియబుల్ డిక్లేర్ అయ్యిందనుకో, మనం ఏంటండి ఇన్పుట్ మనం సెపరేట్ గా ఇవ్వాలి సార్, అందుకే అవసరం లేదు. సపోజ్ చూడండి ఇక్కడ, సపోజ్ ఇఫ్ ఐ రన్ ఏ ప్రోగ్రామ్, నేను కేవలము కొన్ని లైన్సే రన్ చేస్తాను. ఫస్ట్ కంట్రోల్ ఆర్. ఓకే, నేను ఫస్ట్ కొన్ని లైన్సే రన్ చేస్తున్నా. ఓకేనా? సే ఫస్ట్ ఫ్యూ లైన్స్. ఇప్పుడు జస్ట్ రన్ అని కొడతాను. అలా కొట్టినప్పుడు ఏమవుతుంది? నాకు వర్క్ స్పేస్ లో వేరియబుల్స్ వచ్చాయి, వాటి వాల్యూస్ కూడా వచ్చాయి. ఓకే, దిస్ ఈస్ ద వర్క్ స్పేస్. ఓకే, సమ్ వేరియబుల్స్ క్రియేట్ అయినాయి, అందులో సమ్ వాల్యూస్ కూడా స్టోర్ అయినాయి. ఇప్పుడు నేను క్లియర్ ఆల్ అని పెట్టాను అనుకో, సపోజ్ క్లియర్ ఆల్ అని పెట్టి మళ్ళీ రన్ చేశాను అనుకో. ఓకే, నవ్ ఐ విల్ రిమూవ్ దీస్ థింగ్స్. ఓకే, ఆర్ ఐ విల్ సింప్లీ సే హియర్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద కమాండ్ విండో నేను క్లియర్ ఆల్ అని పెట్టాను అనుకో, వర్క్ స్పేస్కి వెళ్ళి చూస్తాను. ఇప్పుడు ఏమైనాయి? వేరియబుల్స్ అన్ని మాయమైనాయి. ఓకే, వాట్ ఎవర్ ఐ హావ్ డిక్లేర్డ్, ఆల్ ద వేరియబుల్స్ ఆర్ నో మోర్ దేర్, ఇంకా ఏమీ లేవు. ఓకే, సో బట్ నేను ఎందుకు ఇది తీసేసాను ఈరోజు ప్రోగ్రాంలో అంటే, ఎస్టర్డే ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ సంథింగ్. నేను ఇక్కడ క్లియర్ ఆల్ అని పెట్టినప్పుడు ఒక వార్నింగ్ మెసేజ్ వచ్చింది ప్రోగ్రాంలో. వార్నింగ్ మెసేజ్ ఏమని చెప్తుందంటే, అవసరమైతేనే యూజ్ చేయి, మరీ అవసరమైతేనే ఆ స్టేట్మెంట్ యూజ్ చేయి, మరీ అంతగా అవసరం లేకపోతే యూజ్ చేయొద్దు అన్నది. ఎందుకు అలా అన్నది అంటే, ఎస్పెషల్లీ మనం ఒక ప్రోగ్రామ్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేసామనుకోండి. ఓకే, ఒకే ప్రోగ్రామ్ని నేను చాలాసార్లు రన్ చేస్తున్నాను అనుకోండి, ఏమవుతుందంటే ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ ద ఫైల్స్ విల్ గెట్ స్టోర్డ్ ఇన్ క్యాషే. ఓకే, ఇప్పుడు నేను క్లియర్ ఆల్ చేస్తున్నా కదా, సెకండ్ టైం రన్ చేసేటప్పుడు క్లియర్ ఆల్ చేశాను అనుకో, వేరియబుల్స్ మాత్రమే క్లియర్ కావు, ఆ క్యాషేలో ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన డేటా కూడా క్లియర్ అయిపోతుందంట. ఓకే, అంటే నువ్వు సెకండ్ టైం రన్ చేసేటప్పుడు మళ్ళీ ఇట్ హ్యాస్ టు డూ సమ్ ఎక్స్ట్రా వర్క్. ఓకే, ఎందుకంటే క్యాషే మళ్ళీ నింపాలి అది, ఆ క్యాషే అనేదాన్ని. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ వేస్టింగ్ యువర్ టైం. ఓకే, అందుకోసం అనమాట తీసేసింది ఇప్పుడు. ఓకే, ఎప్పుడన్నా మరీ అవసరం అనుకుంటే పెట్టుకోండి, అట్లా అనమాట. రైట్, దట్ ఈస్ ద థింగ్. ఓకే, అది మీరు కూడా గమనించవచ్చు తర్వాత మీరు మ్యాట్లాబ్లో చేసేటప్పుడు, యూ ట్రై ఇట్ అవుట్. సరే, సో లెట్ us నౌ కమ్ డౌన్ అండ్ డూ సంథింగ్. యా, సరే, సో ఈ ప్రోగ్రామ్ we have been discussing about the amplitude modulation. So first what we have done is we have created one message signal, then we have also seen how to plot it. ఆ తర్వాత మనం సపరేట్ గా క్యారియర్ సిగ్నల్ తీసుకున్నాం, ఒక సింగిల్ క్యారియర్ సిగ్నల్, అండ్ దాన్ని విడిగా మనం ప్లాట్ చేసాం. ఆ తర్వాత we have seen how to generate the full AM. ఓకే, సో దానికి we have a formula which we have used up here. సో ఇక్కడ మళ్ళీ మనం ఒక పాయింట్ చెప్పుకున్నాము, డాట్ స్టార్ ఎందుకు పెట్టామన్నది కూడా వీ హ్యావ్ డిస్కస్డ్. ఓకే, బికాస్ బేసికలీ దిస్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ వన్ అర్రే, అలాగే దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ అర్రే. సో వెన్ వీ వాంట్ టు మల్టిప్లై దెమ్, వీ వాంట్ పాయింట్ బై పాయింట్ మల్టిప్లికేషన్, అంటే ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఫస్ట్ అర్రే ఇంటూ ఫస్ట్ వాల్యూ ఆఫ్ సెకండ్ అర్రే, దట్ షుడ్ బి ద ఫస్ట్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్, అలా అనమాట. ఓకే,
సో జస్ట్ నేను ఒక 1 minute లో వస్తాను. యూ జస్ట్ హోల్డ్ ఆన్, చూస్తూ ఉండండి ప్రోగ్రామ్. నేను దీని మీదనే బిల్డ్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్. ఓకే, మీరు ఆల్రెడీ ఏఎస్కే, పిఎస్కే, ఎఫ్ఎస్కే అలా ఏమన్నా చదివారా థియరీలో? హలో 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 యా, అదే మీరు నాకు కొంచెం గట్టిగా చెప్తే నాకు వినబడుతుంది. సరే, రైట్, ఓకే, చదివారు, గుడ్. సరే, సో అవి ఆ 3 ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన ఈ కొన్ని లైన్స్ లో చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేయడం ద్వారా తెప్పించవచ్చు. అది ఎలా అన్నది ఇప్పుడు మనం చూస్తాం. ఓకే, సో నేనేం చేస్తానంటే ఫస్ట్ లెట్ మీ కాపీ ఆల్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సేవ్ ఇట్ విత్ ఎ డిఫరెంట్ నేమ్. ఇంకొక దాంట్లో పెట్టి అక్కడ మారుస్తా, మళ్ళీ మొత్తం టైప్ చేయను ఇంకా. ఓకే, చిన్న చిన్న మార్పులు చేసేద్దాం, అయిపోతుంది. సో లెట్ మీ నౌ సే, ఈ పేరు తీసేస్తా. ఇక్కడ నేను ఏఎస్కే అని పెడతాను. ఏఎస్కే యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ అంటాను. ఓకే, తర్వాత ఈక్వేషన్స్ ఎలా రాయాలని తర్వాత చూద్దాం. లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. యా, అయితే ఫస్ట్ మనకు కొంచెం థియరీ కావాలి, అసలు ఏఎస్కే, పిఎస్కే, ఎఫ్ఎస్కే అంటే ఏంటి అని. సో ఒక్కసారి నిన్న చెప్పుకున్న ఈ పేజ్లోకి వెళ్దాం. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హియర్. ఇక్కడికి వచ్చేస్తా, రైట్. సో ఇలా మీరు చూడడం వల్ల లాభం ఏంటంటే మీకు కూడా కాస్త రివిజన్ లాగా ఉంటుంది. నిన్న ఏం చెప్పామన్నది ఒకసారి వెంటనే గుర్తుకొస్తుంది మైండ్లో. సో దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ షోయింగ్ దిస్ పేజ్. సరే సరే, ఇప్పుడు ఇక్కడ రాస్తాను, గమనించండి. సపోజ్ యూ వాంటెడ్ టు ట్రాన్స్మిట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్. మనము కొన్ని 1లు 0ల యొక్క కలయికని పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు సెండ్ సంథింగ్ లైక్ దిస్, 1 0 1 1 0. ఈ సీక్వెన్స్ ఆఫ్ డేటా నేను పంపించాలి. సో దెర్ ఆర్ మల్టిపుల్ వేస్. ఒక పద్ధతి ఏంటి, ఐ మే బి సెండింగ్ లైక్ దిస్. సో 1 ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇంకా. ఓకే, సో దిస్ ఈస్ ద రెఫరెన్స్ థింగ్. ఓకే, సో 1 ఉన్నప్పుడు ఓకే ఇట్లేదో పల్స్ పెట్టావు. తర్వాత 0 ఉన్నప్పుడు ఓకే, జస్ట్ లెట్ మీ బి మోర్ క్లియర్, మోర్ స్పెసిఫిక్. యా, సరే, ఓకే. సో 1 ఉన్నప్పుడు సమ్ పల్స్ ఆఫ్ హైట్, సపోజ్ లెట్ మీ సే సమ్ హైట్ v. ఓకే, దెన్ 0 ఉన్నప్పుడు నథింగ్ ఆర్ 0 volt. దెన్ మళ్ళీ 1 ఉన్నప్పుడు మళ్ళీ ఒక పల్స్ ఆఫ్ హైట్ v. తర్వాత ఫర్ సమ్ అమౌంట్ ఆఫ్ టైం, ఓకే, లెట్ us కాల్ దిస్ ఈజ్ క్యాపిటల్ T. ఓకే, ఇది 0 అనుకుందాం, ఇది 2t. ఓకే, దెన్ మళ్ళీ 3t వరకు ఒక పల్స్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ 1 ఉంది కాబట్టి దిస్ విల్ కంటిన్యూ. అంటే ఇక్కడ ఈ మధ్యలో ఇంకా గీత రాయాల్సిన అవసరం లేదు. ఓకే, సో జస్ట్ లెట్ మీ డ్రా ఇట్. 0 ఉంది, తర్వాత 1 ఉంది, మళ్ళీ 1 ఉంది కాబట్టి లెట్ us కంటిన్యూ లైక్ దిస్. ఓకే, దెన్ లెట్ ఇట్ ఫాల్ డౌన్ హియర్. తర్వాత మళ్ళీ ఒక 0. ఓకే, ఇక్కడ దాకా. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓకే, సో 3t, దిస్ ఈస్ 4t, దిస్ ఈస్ 5t. ఓకే, సో దిస్ ఈస్ వన్ వే ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ద డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ పల్సెస్. ఓకే, ఇప్పుడు వాట్ ఐ సే ఇన్ ఏఎస్కే, యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ లో నేనేం చేయవచ్చు. ఓకే, అంటే లెట్ మీ యూజ్ సమ్ సైన్ వేవ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, wherever I have 1, I may be using some sinusoidal wave. Okay, నేను ఎప్పుడైతే sinusoidal wave అన్నానో that may be something like this, some v into sin 2 pi ft అయి ఉండొచ్చు, లేదా some v into cos 2 pi ft అయి ఉండొచ్చు. సైనుసాయిడల్ వేవ్ అంటే అది సైన్ వేవ్ కావచ్చు, లేదా కాస్ వేవ్ కావచ్చు. ఈ రెండింటిని మనము సైనుసాయిడల్ అనే పిలుస్తాం. ఓకే, కామన్ పేర్ అనమాట ఆ రెండింటికి. ఓకే, సో నిన్న మనం ఎక్కువగా ఇట్లా సైన్ వేవ్ పెట్టుకొని చేసి చూసాము. బట్ యూ కెన్ ఈవెన్ టేక్ విత్ కాస్, బికాస్ బేసికలీ బోత్ ఆర్ హ్యావింగ్ ఏ ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ 90 degrees. ఓకే, అదర్ దాన్ దట్ దెర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ. ఎస్పెషల్లీ వెన్ యూ సీ ద ఫ్రీక్వెన్సీ డొమైన్, ఒక సైన్ వేవ్ కానీ సైన్ వేవ్ కి ఆర్ కొసైన్ వేవ్ కి, ఓకే, ఇఫ్ యూ సీ ద ఫ్రీక్వెన్సీ డొమైన్ బోత్ విల్ లుక్ ద సేమ్. బికాస్ దీనికి ఫ్రీక్వెన్సీ డొమైన్ బొమ్మ గీసావనుకో, హౌ ఇట్ లుక్స్, లెట్ మీ సే, చూడండి ఇక్కడ జాగ్రత్తగా, చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి బట్ దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ f ఈజ్ ఈక్వల్ టు ఒక 50 hertz అనుకుందాం. ఓకే, సో ఐ విల్ రైట్ లైక్ దిస్. ఓకే, సో ఇదొక వేవ్ ఉంది, ఇంకొక వేవ్ ఇక్కడ ఉంది. ఒకటేమో సైన్ తీటా, ఇంకోటేమో కాస్ తీటా లాగా 2π50t. ఓకే, సో ఇప్పుడు నువ్వు స్పెక్ట్రమ్ గీసావనుకో ఫ్రీక్వెన్సీ డొమైన్ లో. ఓకే, సో లెట్ మీ డ్రా ద స్పెక్ట్రమ్. దిస్ ఈస్ ద 0,
దిస్ ఈజ్ ఇన్ హర్ట్స్, ఓకే, అండ్ దిస్ ఈజ్ యువర్ మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్ అన్నావు అనుకో, దెన్ at 50 you will have some height, and at again minus 50 you will have some height. ఎవరికి దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఆఫ్, ఇది 1 అంటాను, ఇది 2 అంటాను. మీరు చెప్పండి ఇప్పుడు, ఈ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ 1 దా 2 దా? హలో హలో చెప్పాలి, ఆన్సర్స్ చెప్పాలి. మరి మీరు వచ్చింది ఆన్సర్స్ చెప్పడానికి. నేను ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా చూస్తుంటా, కొందరు చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు, కొందరేమో డైరెక్ట్ గా చెప్పేయచ్చు. చెప్పండి. 1 ఓకే. 2కి ఓటు వేసే వాళ్ళు లేరా? అందరూ 1కేనా? ఎవరు లేరన్నా? 35 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్? అందరూ 36 మంది. 36 మందిలో సరే నేను ఒకని అనుకో, సో 35 మంది, సో 35 మెంబర్స్. ఎవరు లేరా సెకండ్ ఓటేసే వాళ్ళు? బోత్, వెరీ గుడ్. ఓకే, అఖిల్ జింకా గారు, వెరీ గుడ్. ఓకే, బోత్, రైట్. మరి ఏంటయ్యా ధైర్యంగా చెప్పొచ్చు కదా అందరి ముందు, ఎవరో కానీ జింకా గారు అంట. సరే, ఫైన్, గుడ్. సో ఫర్ బోత్ ఇట్ ఈస్ సేమ్, ద ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఫర్ బోత్ విల్ బి సేమ్. ఓకే, ఇఫ్ యూ సీ మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్ రెండింటికి ఒకలానే వస్తుంది. యు ఆర్ ఓన్లీ కన్సిడరింగ్ దిస్ అబ్సల్యూట్ వాల్యూ. ఓకే, సో యూ కెన్ క్రాస్ చెక్ ఇట్. మీరు నిన్న మీకు ఎట్లాగో అది కమాండ్ చెప్పాను కదా, FV2 అని కమాండ్ చెప్పాను, మీరే ఒక సిగ్నల్ జనరేట్ చేసి చూడండి. ఓకే, అండ్ యూ విల్ అబ్జర్వ్ దట్ ఇట్ విల్ బి సేమ్. ఓకే, ఫేజ్ మారుతుంది. ఓకే, బికాస్ ఇఫ్ యూ సీ ద ఫేజెస్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ యూ విల్ సీ దట్ దేర్ విల్ బి ఎ ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ 90 degrees అనమాట. మ్యాగ్నిట్యూడ్ మాత్రం రెండింటికి సేమే ఉంటుంది. ఓకేనా? సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ సరేనా. సో యాజ్ యూ గో ఫర్ ఎన్ ఇంటర్వ్యూ, ఒక దగ్గర మనం ఈసీ చదువుకొని వెళ్ళి జాబ్ చేయాలి అంటే యూ షుడ్ నో దీస్ కైండ్ ఆఫ్ సింపుల్ థింగ్స్. ఓకే, ఎనీహౌ యు ఆర్ సెకండ్ ఇయర్, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాల్లో. ఓకే, అండ్ ఊరికే థియరీ చెప్పడం కూడా కాదు, ఎవరైనా ప్రూవ్ చేయని అడిగినప్పుడు ప్రూవ్ చేయగలగాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే, సో మీరు ఈ కమాండ్ యూజ్ చేసి చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. మ్యాగ్నిట్యూడ్ పార్ట్స్ ఏముంది, ఫేజ్ పార్ట్ లో తేడా ఉంది అన్నది చెక్ చేయొచ్చు. కుదిరితే నేను కూడా ఈరోజు మళ్ళీ చూపిస్తా, బట్ యూ క్యాన్ ట్రై ఇట్. తర్వాత ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి మ్యాట్లాబ్ సాఫ్ట్వేర్ పెయిడ్ సాఫ్ట్వేర్, సో అందరికీ ఫ్రీగా దొరకకపోవచ్చు. మీకు స్టూడెంట్ వర్షన్ 30 days దొరుకుతుంది. 30 days స్టూడెంట్ వర్షన్ మ్యాట్లాబ్ దొరుకుతుంది, అది యూజ్ చేసుకోవచ్చు. లేదా దెర్ ఆర్ ఆల్టర్నేటివ్ ఫ్రీ సాఫ్ట్వేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను, ఆక్టేవ్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట. ఇంకా మ్యాట్లాబ్ కన్నా సైజులో కూడా కాస్త చిన్నగానే ఉంటుంది, అంటే మీకు ఎక్కువ మెమరీ ఖర్చు కాదు, డేటా ఖర్చు కాదు ఎక్కువగా డౌన్లోడ్ చేసుకుంటే. ఓకే, సో మీరు ఆక్టేవ్ యూజ్ చేయొచ్చు. అలాగే సైల్యాబ్ అని కూడా ఇంకొకటి ఉంది, మ్యాట్లాబ్ లాగానే, అది మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీ, ఇది సైంటిఫిక్ ల్యాబొరేటరీ లేదా సైన్స్ ల్యాబొరేటరీ అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వచ్చు. ఓకేనా? సో సైల్యాబ్ అనేది కూడా ఉంది, ఇది కూడా ఫ్రీనే సైల్యాబ్ అనేది కూడా. అయితే మ్యాట్లాబ్ కి ఆక్టేవ్ కి బాగా దగ్గర సంబంధం ఉంది. కమాండ్స్ మ్యాట్లాబ్ లో ఏ కమాండ్స్ నేను మీకు చెప్తున్నానో అవే కమాండ్స్ మాక్సిమం ఆక్టేవ్ లో కూడా పనిచేస్తాయి. మీకు నేను నిన్న అడిగిన క్వశ్చన్స్ కూడా మీరు గమనించారో లేదో, బొమ్మలు అవి నేను ఆక్టేవ్ లో తయారు చేశాను చాలా వరకు. జస్ట్ ఒక్కసారి మీకు ఆ స్క్రీన్ చూపిస్తాను, సో దట్ యూ విల్ బి ఏబుల్ టు ఈజీలీ ఐడెంటిఫై. మీరు ఇక్కడ గమనించండి నిన్న అడిగిన క్వశ్చన్ పేపర్ ని. లెట్ మీ జస్ట్ షో యూ దట్ స్క్రీన్. I'll just to show you that screen. Just let me put it down. Yeah. Okasari paiki vellipoyi, let me just, where is the questions? This part. Yeah, questions లోకి వెళ్తే, యా క్వశ్చన్స్ లోకి వెళ్ళాను కదా. ఇక్కడ ఇప్పుడు ఈ బొమ్మ నేను ఆక్టేవ్ లో తయారు చేశాను. మీరు నిన్న మ్యాట్లాబ్ లో ఎలా వచ్చిందో బొమ్మ చూశారు. ఓకేనా? ఇట్ విల్ బి ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే అపియరెన్స్ లైక్ ఆక్టేవ్ లోనే నాకు ఎందుకో కొంత మంచిగా అనిపించింది అపియరెన్స్ వైజ్. ఓకేనా? ఈవెన్ మ్యాట్లాబ్ ఆల్సో విల్ గివ్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, సో అంటే నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే యూ కెన్ యూస్ ద ఫ్రీ సాఫ్ట్వేర్ ఆల్సో. ఓకే, టుడే ఐ విల్ షో ద థింగ్స్ ఇన్ దిస్ ఆక్టేవ్ ఆల్సో. ఓకే, ఆన్లైన్ లో కూడా మీరు ఓపెన్ చేసుకొని వర్క్ చేయొచ్చు. ఓకే, ఇది మ్యాట్లాబ్ లో చేశా, ఈ బొమ్మ మ్యాట్లాబ్ లో చేశా. ఓకే, సో పైన చేసిన బొమ్మనేమో ఆక్టేవ్. ఓకే, రైట్, ఫైన్, కమ్ బ్యాక్. సరే, సో నౌ లెట్ us జస్ట్ గో ఓవర్ హియర్. సరే, ఇప్పుడు మరి ASK లో మనం ఏం చేస్తాం, మనం ఏం పంపించాలనుకున్నాము, 10110 పంపించాలనుకున్నాం. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పటిదాకా అనుకున్నట్టుగా ఒక పల్స్ పెట్టావు, తర్వాత 0, సమ్ పల్స్ ఆఫ్ హైట్ V పెట్టావు, తర్వాత 0 వోల్టేజ్ పెట్టావు,
మళ్ళీ వి హైట్తో కంటిన్యూగా 2 పల్సెస్ ఉన్నాయి, దెన్ తర్వాత మళ్ళీ 0తో ఉంది. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ సీన్. ఇప్పుడు ఏమంటానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ దిస్ పల్స్ ఆర్ దిస్ 0 కైండ్ ఆఫ్ థింగ్, నేనేం చేయొచ్చు అంటే ఎప్పుడైతే 1 ఉందో అప్పుడు ఐ విల్ ట్రాన్స్మిట్ సమ్ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ ఎవరు అబ్బా అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్, వి సైన్ 2 pi ft. వి సమ్ ఓకేనా, లెట్ మీ కాల్ దిస్ ఈజ్ మై ఎమ్ ఆఫ్ టీ. ఓకే, దీన్ని నేను సమ్ ఎమ్ ఆఫ్ టీ అని పెట్టుకుందాం. ఓకేనా, అంటే ఈ ఎఫ్ కన్ఫ్యూజ్ కావద్దు, అందుకోసం మారుస్తున్నా తప్ప ఇంకేం లేదు. ఓకేనా, ఇక్కడ ఎఫ్ వచ్చింది, ఈ ఎఫ్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. మళ్ళీ ఇక్కడ ఎఫ్ రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అనే ఉద్దేశంతో ఈ పేరు మారుస్తున్నా అంతే. ఆర్ సమ్ జెడ్ ఆఫ్ టీ అని పెట్టేసుకోండి బెస్ట్. ఓకేనా, సో జెడ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వి టైమ్స్ సైన్ 2 pi ft. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఈ వేవ్ యొక్క షేప్ ఇలా ఉందనుకుందాం. ఓకేనా, ఓకేనా, సో 0 నుంచి స్టార్ట్ కాబట్టి ఇగో ఇక్కడ నుంచి. ఓకేనా, ఇక్కడ నుంచి. ఓకే, జస్ట్ ఈ పార్ట్ తీసుకుంటే చాలు. ఓకే, ఇక్కడ నుంచి ఓకే జస్ట్ కలర్ మారుస్తాను. ఓకే, మనకి సైన్ అన్నాం కాబట్టి 0 దగ్గర 0 ఉంటుంది కాబట్టి లెట్ us say దట్ మచ్. ఓకే, సో ఇట్లా సపోజ్ ఇక్కడ దాకా తీసుకుందాం. ఓకే, అంటే ఒక 3 ఎన్ని పీరియడ్స్ తీసుకున్నా, 3 పీరియడ్స్ తీసుకున్నా. ఓకేనా, 3 పీరియడ్స్ తీసుకున్నా, నా ఇష్టం. నేను కావాలంటే సింగిల్ పీరియడ్ తీసుకోవచ్చు, ఒక సింగిల్ పీరియడ్ తీసుకోవచ్చు. లేదు కావాలనుకుంటే నేను ఇంకా 2 పీరియడ్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది 2 పీరియడ్స్ తీసుకున్నట్టు. ఓకే, సో నేను ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే 1 ఉందో అప్పుడు నేను ఇక్కడ కనబడుతున్న మూడిట్లలో నా ఇష్టం అనేది ట్రాన్స్మిట్ చేస్తా. కాకపోతే ఏదో ఒకటి ముందే ఫిక్స్ అయిపోవాలి. 1 ఉన్నప్పుడల్లా నేను ఇది ట్రాన్స్మిట్ చేస్తా అని నేను ఇంకా ఫిక్స్ అయిపోతా అనమాట. లేదా నేనేమనుకుంటా అంటే ఎప్పుడు 1 కనబడితే అప్పుడు నేను ఇది పంపిస్తా, లేదా నేను ఎప్పుడు కనబడితే అప్పుడు ఇది పంపిస్తా. 1 ఉన్నప్పుడల్లా ఇది పంపిస్తా. అలా 0 ఉన్నప్పుడు ఏం చేస్తా, ఏమీ పంపను. 0 ఉన్నప్పుడు ఏమీ పంపను. 1 ఉన్నప్పుడు ఈ మూడిట్లలో ఏదో ఒకటి. అంటే ఈ 3 అనే కాదు, నీ ఇష్టం. నువ్వు కావాలనుకుంటే ఇది 3 సార్లు ఉంది ఇక్కడ, అంటే 3 పీరియడ్స్ ఉంది. కావాలంటే నువ్వు 10 పీరియడ్స్ పెట్టుకో, నీ ఇష్టం. 10 టైమ్స్ పెట్టుకో, ఇట్లా అది నీ ఇష్టం. ఓకే, కానీ ఒకసారి ఫిక్స్ అయిపోయినాక ఇంకా అదే ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఆర్ దట్ వేవ్ ఫామ్. అప్పుడు నీకు ఎలా వస్తుంది ఒకసారి బొమ్మ గీసి చూపిస్తా. అయితే ఇప్పుడు మనకి ఈజీగా ఉండడానికి ఇది తీసుకుంటా, కాస్త ఈజీగా అయిపోవడానికి ఇది తీసుకుంటా. ఓకేనా, ఇది తీసుకుంటా, ఇది తీసుకొని ఇప్పుడు బొమ్మ గీస్తా, చూద్దాం. లెట్ మీ జస్ట్ కమ్ డౌన్. ప్రోగ్రామ్ చాలా ఈజీ, ఎక్కువ లైన్స్ కూడా ఉండదు. అండ్ మనం అసలు యాక్చువల్లీ ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ నిన్ననే రాసాం, ఇవాళ రాసేది చాలా చాలా తక్కువ. ప్రోగ్రామ్ అన్నీ వచ్చేస్తాయి, అంటే చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తే సరిపోద్ది అనమాట. సో లెట్ మీ జస్ట్ షో యూ హౌ దిస్ వర్క్స్ అవుట్. ఇప్పుడు నాకు 1 0 1 0 1 1 0 కావాలి కదా. సో ఐఎమ్ గోయింగ్ టు డ్రా లైక్ దిస్. ఫస్ట్ నేను ఇంటర్వెల్స్ గీసుకుంటా, కొన్ని ఇంటర్వెల్స్ గీసుకుంటా. జస్ట్ ఈ ఇంటర్వెల్స్ ఎందుకు గీసుకుంటున్నా అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రెఫరెన్స్ కోసం అనమాట. ఓకేనా, ఈ ఇట్లా నిలువు గీతలు ఏమీ ఉండవు, కేవలం మన గుర్తుకి ఈజీగా ఉండడం కోసం అవి పెట్టాను అంతే, ఇంకేం లేదు. ఓకేనా, సరే ఇప్పుడు 1 పంపాలన్నప్పుడు, 1 పంపదలుచుకున్నప్పుడు ఐ విల్ సింప్లీ సెండ్ దిస్. 0 అన్నప్పుడు ఏమి పంపం, ఇట్స్ లైక్ 0. దెన్ మళ్ళీ ఇది, మళ్ళీ ఇది, తర్వాత ఇది. ఓకే, ఇప్పుడు ఏదైతే వచ్చిందో దాని పేరే ఏఎస్కే అంటున్నాం, యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కింగ్. సో ఒకసారి సమ్ యాంప్లిట్యూడ్ ఉన్న సిగ్నల్ పంపించాం, తర్వాత ఏమీ లేదు అంటే 0 యాంప్లిట్యూడ్, తర్వాత మళ్ళీ సమ్ యాంప్లిట్యూడ్ ఉన్న సిగ్నల్ పంపిస్తున్నావు, మళ్ళీ 1 ఉన్నప్పుడల్లా పంపిస్తున్నావు, 0 ఉన్నప్పుడల్లా పంపించట్లేదు. ఓకే, సో దిస్ ఈజ్ ఏఎస్కే. నువ్వు కావాలనుకుంటే సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇది ఫాలో అవుతారు. లేదు నేను కొంచెం వెరైటీగా ఉంటాను, నేను వెరైటీ మనిషిని నువ్వు ఫీల్ అయ్యావు అనుకో, నువ్వు ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కింద గీస్తున్నా, అది కూడా కరెక్టే. ఎగ్జాంపుల్ ఇక్కడ గీస్తా, ఫస్ట్ చూడండి. ఇది ఈ గీతలు నిలువుగా గీస్తున్న గీతలు కేవలం రెఫరెన్స్ కోసం గీస్తున్నా. ఓకేనా, వేవ్ ఫామ్ లో ఆ గీతలు ఉండవు. ఓకే, మనకి కొంచెము 1 ఎక్కడ 0 ఎక్కడ గుర్తుపట్టడం కోసం నిలువు గీతలు గీస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను కొంచెం వెరైటీ మనిషినండి, నేను అందరిలాగా వెళ్ళను అన్నావు అనుకో, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదిగో 1 ఉన్నప్పుడు 0 పంపించు, అంటే 1 ఉన్నప్పుడు ఏమీ పంపట్లేదు, 0 ఉన్నప్పుడు ఏదో పంపిస్తా. ఓకే, మళ్ళీ 1 ఉన్నప్పుడు ఏం పంపను, 1 ఉన్నప్పుడు ఏం పంపను, 0 ఉన్నప్పుడు ఏదో పంపిస్తా అనమాట. సో ఒకలాగా చెప్పాలంటే దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ లాజిక్, దీన్ని నెగిటివ్ లాజిక్ అనుకోవచ్చు ఇన్ సమ్ సెన్స్. ఓకేనా, మామూలుగా మీరు డిజిటల్ వాటిల్లో చదువుతారు కదా. ఓకేనా, అలా. ఓకేనా, ఇప్పుడు ఇది ఫాలో అవ్వాలా, ఇది ఫాలో అవ్వాలా అంటే there may be some advantage, disadvantage. You can just keep arguing about that.
generally what we are trying to say is, okay, both will actually work all mostly the same. Okay, what you are doing is 1 ఉన్నప్పుడు ఒకలాగా 0 ఉన్నప్పుడు ఇంకోలాగా పెడుతున్నావు. That is one thing. And it's a kind of reference, some standard follow అవుతున్నారు అంతే. ఓకే, రైట్. సరే, సో దట్ ఈస్ అబౌట్ ASK. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం రాస్తాం కాసేపట్లో. ఒకసారి FSK PSK కూడా చెప్పేస్తే తొందరగా పని అయిపోద్ది. దెన్ వీ క్యాన్ గో అండ్ రైట్ ద ప్రోగ్రామ్స్ కంటిన్యూస్లీ. ఓకే, సో FSK అంటే ఎలా ఉంటది? హలో, చెప్పండి. వీళ్ళకి యాక్చువల్ గా ఓన్లీ అనలాగ్ కమ్యూనికేషన్ మాత్రమే ఉంది ఈ సబ్జెక్ట్ లో. అవును, అందుకనే బట్ వీళ్ళకి ఉపయోగపడుతుంది. ల్యాబ్ సిలబస్ లో ఇది ఉంది కదా. కానీ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ లేదు. ప్రజెంట్ సెమిస్టర్ లో వీళ్ళకి ల్యాబ్ లో కూడా ఈ FSK ఇవి లేవా? పల్స్ విడ్త్ మాడ్యులేషన్, పల్స్ పొజిషన్, పల్స్ యాంప్లిట్యూడ్ వరకే ఉన్నాయి. అయితే సరే సరే, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. బట్ ఈ కాన్సెప్ట్ తక్కువ టైం పెట్టి మిగతా వాటికి సరే, నేను ఇది కూడా ఉందనుకున్నా మీ సిలబస్ లో. ఓకే, సరే సరే, థాంక్యూ. ఓకే, సరే, అందులోకి వెళ్దాం అయితే. ఓకే, సో సరే, ఎట్లాగో ఇక్కడికి వచ్చాం కాబట్టి లెట్ us try to complete this in about say 3-4 minutes maximum. Program తో సహా. ఓకేనా, we will even complete the program very quickly. It won't take much time. Yeah, so okay, సరే. సో ఇప్పుడు FSK లో చెప్పాలనుకోండి, మనకి ఎప్పుడైతే 1 ఉంటుందో, let us again put some reference గీతల్లా గీస్తున్నా. రెఫరెన్స్ గీతలు గీస్తాను. ఓకే, సో నాకు ఓకే, సారీ, లాస్ట్ లైన్ తీసేద్దాం. సో 1 0 0 1 1. సో ఆర్ లైక్ 1 0 1 1 0. సో ఇట్లా ఉంది కదా. 1 ఉన్నప్పుడు ఏం చేస్తా అంటే సమ్ ఫ్రీక్వెన్సీ, సమ్ F1 ఫ్రీక్వెన్సీ అనేది యూజ్ చేసే అనుకుందాం. ఓకేనా, జస్ట్ లెట్ మీ డ్రా కేర్ఫుల్లీ, కొంచెం కేర్ఫుల్గా డ్రా చేస్తా. ఓకే, సరేనా. సో 2 టైమ్స్ పెట్టా. 1 ఉన్నప్పుడు 2 టైమ్స్ పెట్టా. అదే 0 ఉన్నప్పుడు ఒకసారి పెడతా. మళ్ళీ 1 ఉన్నప్పుడు 2 టైమ్స్ పెట్టాను. మళ్ళీ 1 ఉన్నప్పుడు 2 టైమ్స్ పెట్టాను. 0 ఉన్నప్పుడు ఒకసారి పెడుతున్నా. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, 1 ఉన్నప్పుడు సమ్ ఫ్రీక్వెన్సీ F1 యూజ్ చేస్తా. 0 ఉన్నప్పుడు ఐఎమ్ యూజింగ్ అనదర్ ఫ్రీక్వెన్సీ సే F2. 1 ఉన్నప్పుడు F1 అనే సిగ్నల్ పంపిస్తా. 1 ఉన్నప్పుడు F అనే సిగ్నల్ పంపిస్తా. 0 ఉన్నప్పుడు F2 అనే సిగ్నల్ పంపిస్తా. ఓకే, సో ఐఎమ్ చేంజింగ్ ద ఫ్రీక్వెన్సీ. సో దిస్ విల్ కరస్పాండ్ టు FSK. ఓకే, సో ఇన్ దట్ వే ఇట్ ఈస్ వెరీ సింపుల్. దెన్ PSKకి వస్తే, ఫేజ్ షిఫ్ట్ కీయింగ్ వస్తే, మళ్ళీ లెట్ మీ డ్రా ద రెఫరెన్స్ లైన్స్. సో ఇట్లా ఉందనుకుందాం రెఫరెన్స్ లైన్స్. ఇక్కడ ఏం చేస్తానంటే 1 ఉన్నప్పుడు సపోజ్ కొంచెం నీట్గా గీస్తాను. 1 ఉన్నప్పుడు ఇలా గీసాను అనుకో, అంటే స్టార్టింగ్ లో పాజిటివ్కి వెళ్ళి తర్వాత నెగిటివ్లోకి వచ్చింది. ఇది 1 ఉన్నప్పుడు. అదే 0 ఉన్నప్పుడు ఏం చేస్తాను, ఎగ్జాక్ట్లీ రివర్స్ చేస్తాం. అంటే ఇగో ఇలా ఫస్ట్ నెగిటివ్లోకి వెళ్ళి పాజిటివ్లోకి వచ్చినట్టు. తర్వాత 1 1 ఉంది కాబట్టి పాజిటివ్లోకి వెళ్ళి నెగిటివ్లోకి వచ్చింది. మళ్ళీ పాజిటివ్లోకి వెళ్ళి నెగిటివ్లోకి వచ్చింది. అదే 0 ఉన్నప్పుడేమో నెగిటివ్లోకి వెళ్ళి పాజిటివ్లోకి వచ్చింది. ఓకేనా, సో ఇట్లా అనమాట. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్ వి విల్ జనరేట్. ఓకే, సరే. సో వెరీ క్విక్లీ వి విల్ మూవ్ ఆన్. అయితే మీకు ఇప్పుడు ఏమున్నాయి, పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, పల్స్ పొజిషన్ మాడ్యులేషన్, పల్స్ విడ్త్ మాడ్యులేషన్, ఇవి ఉన్నాయంట. ఓకేనా, సో ఇక్కడ కూడా ఏం పెద్ద కష్టం కాదు ఇవి. ఐ హోప్ ఈ థియరీ మీకు తెలుసని అనుకుంటా, రైట్? సో సపోజ్ యూ హ్యావ్ సమ్ ఇనిషియలీ, లెట్ us assume that we have some analog signal. Okay, so there may be some analog signal like this. ఒక కంటిన్యూస్ వేవ్ సిగ్నల్ ఇలా ఉంది. ఓకే, లెట్ మీ రిప్రజెంట్ ఇట్ విత్ సమ్ z of t. ఓకే, ఇలా ఉంది అండ్ దిస్ ఈజ్ యువర్ t. ఓకే, now suppose if I wanted to use pulse amplitude modulation or whatever, all the three things. So basically మనం ఏం చేయొచ్చు అంటే, first let me draw some reference pulses. Okay, at some equal intervals of time, కొంచెం ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో నేను ఫస్ట్ కొన్ని పల్సెస్ గీస్తా. ఓకే, కొంచెం దూరం గీస్తా ప్రస్తుతానికి. ఓకే, ఈక్వల్ విడ్త్ గా ఉండేటట్టు, ఈక్వల్ విడ్త్ ఈక్వల్ హైట్ ఉండేటట్టుగా ఫస్ట్ కొన్ని రెఫరెన్స్ పల్సెస్ గీస్తా. ఓకే, ఓకే, సో ఇలా గీసాను. ఈక్వల్ విడ్త్ ఈక్వల్ హైట్ ఉండాలి, కేర్ఫుల్ గా గీసుకోవాలి. సరే, ఇట్లా కొన్ని పల్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడే మాడ్యులేషన్ చేయలేదు, ఇది జస్ట్ ఇట్లా పల్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు PAM కావాలి అంటే నేనేం చేస్తాను, వాట్ ఐ క్యాన్ డూ, లెట్ us ట్రై టు థింక్ అబౌట్ ఇట్. ఓకేనా,
యా సో జస్ట్ లెట్ మీ సీ, ఇక్కడ నుంచి ఇట్లా రెఫరెన్స్ కోసము గీతలు గీసుకుందాం. ఓకే, so let us assume again like this. Okay, so can you say what will happen now in the PAM scenario? Try చేయండి, మీకేం తెలుసు చెప్పండి నాకు 2 మాటలు PAM గురించి. ఎలా వస్తుంది PAM లో, ఏం జరుగుతుంది బేసిక్ గా అట్లా చెప్పండి. హలో, Modulation. అదే మాడ్యులేషన్ జరుగుతుంది అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏం చేయాలి నేను, వాట్ ఈస్ ద ప్రాసెస్ దేర్ అక్కడ, అది నేను అడిగేది. ఇప్పుడు పల్సెస్, ఇప్పుడు నేను గీసిన రెఫరెన్స్ పల్సెస్ హైట్స్ అన్ని సేమ్ ఉన్నాయి, విడ్త్లు కూడా అన్ని సేమ్ ఉన్నాయి, రైట్? సో పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఏం జరుగుతుంది అక్కడ, ఎట్లా వస్తాయి అక్కడ వచ్చే, ఇప్పుడు నేను గీయబోయే పల్సెస్ హైట్ కానీ విడ్త్ కానీ ఎలా ఎలా ఉండబోతోంది, దట్ ఈస్ మై క్వశ్చన్. ఎనీ సజెషన్, ఎనీ ఐడియా? వేవ్ ఫామ్ లో వస్తాయి సార్. అదే వేవ్ ఫామే, అదే ఎలా వస్తుంది, అదే నా క్వశ్చన్. ఇప్పుడు నేను గీసిన పల్స్, ఇప్పుడు నేను గీసిన అన్ని పల్సెస్ హైట్స్ సేమ్ వచ్చినాయి, సేమ్ ఉన్నాయి. పల్స్ హైట్ సేమ్ ఉంది, పల్స్ విడ్త్ కూడా సేమ్ ఉంది కదా. ఇప్పుడు నేను గీసిన దానికి నేను అడుగుతుంది ఏంటంటే, ఏంటి మరి ఇప్పుడు, ఇఫ్ ఐ డ్రా ఫర్ ద పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, హౌ దే విల్ బి, ఆ పల్సెస్ ఎలా ఉంటాయి? హైట్ చేంజ్ అవుతాయి సార్. హైట్ చేంజ్ అవుతుంది. ఓకే, గుడ్, దట్ ఇస్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్, దట్స్ ఇట్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా చూద్దాం. సో లెట్ మీ జస్ట్ డ్రా ఇట్. ఓకేనా, సో ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ కొంచెం తక్కువ హైట్ ఉందా, సో యూ క్యాన్ నౌ లెట్ మీ అగైన్ ఫస్ట్ డ్రా, మళ్ళీ పల్సెస్ సేమ్ గీస్తా. ఫస్ట్ ఇవి చూసి ఇదే పిఎం అనుకోవద్దు, మామూలుగా మళ్ళీ రెఫరెన్స్ పల్సెస్ లాగానే గీస్తున్నా, తర్వాత ఏదో చిన్న మ్యాజిక్ చేస్తుంది దాని మీదే. ఓకే, ఇవి కేవలం రెఫరెన్స్ కోసం గీసాను. ఓకే, డోంట్ థింక్ దిస్ ఈజ్ యువర్ పిఏఎం. ఇప్పుడు ప్రస్తుతం అన్ని హైట్లు సేమ్ ఉన్నాయి, విడ్త్లు కూడా సేమ్ ఉన్నాయి. లెట్ us థింక్ లైక్ దట్. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఓకే, ఇప్పుడు ఇక్కడ కొంచెమే హైట్ ఉంది. ఓకే, సో మేబీ ఐ విల్ ఇంక్రీజ్ దిస్ బై లిటిల్ బిట్ ఓన్లీ, కొంచెమే. ఇక్కడ చాలా ఎక్కువ హైటే ఉంది, సో నేను దీన్ని ఇంకొంచెం ఎక్కువ హైట్గా పెంచుతా, ఎక్కువ హైట్ పెంచాను. ఓకే, మళ్ళీ అట్లాగే ఇక్కడ దీనికన్నా ఈ హైట్ కన్నా ఈ హైట్ కొంచెం ఎక్కువ ఉంది. ఓకే, ఇక్కడున్న హైట్ కన్నా ఇక్కడున్న హైట్, ఓకే, ఈ రెండు సేమ్. ఇక్కడ ఈ ప్లేస్ చూడాలి మనము, ఇక్కడ చూడడం కూడా ఎలా చూస్తున్నా అంటే, లెఫ్ట్ది ఎక్కడ ఉంది చూస్తున్నా. ఓకేనా, లెఫ్ట్ది ఎక్కడ ఉంది, సో ఈ లెఫ్ట్ది ఇక్కడ ఉంటే ఈ లెఫ్ట్ది కొంచెం హైట్లో ఎక్కువ ఉంది, ఎక్కువ హైట్లో ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ గీసేటప్పుడు కొంచెం ఎక్కువ హైట్తో పల్స్ గీస్తా. అంటే దీని హైట్ ఇది 1 అందాం, ఇది 2 అందాం. ఈ 1 అనే హైట్ 2 దానికన్నా కొంచెం ఎక్కువ ఉండేటట్టు గీసుకోవాలి, బికాస్ యువర్ దిస్ హైట్ ఈస్ స్లైట్లీ మోర్ దెన్ దిస్ హైట్, అట్లా అనమాట. ఓకేనా, సో ఆ లెక్కన గీసుకుంటూ వెళ్దాం. ఓకే, సో అప్పుడు ఎట్లా వస్తుంది అంటే, సో యూ విల్ హ్యావ్ స్లైట్లీ, దిస్ ఈస్ స్లైట్లీ బిగ్గర్, ఇది కొంచెమే మళ్ళీ, ఓకే, ఇది కొంచెమే పెరుగుతుంది. సపోజ్ ఇక్కడ నేను కావాలని నెగిటివ్ తీసుకుంటా. ఓకేనా, మనకి కొంచెము, ఓకేనా, నెగిటివ్ ఇక్కడ గీయలేదు కదా. లెట్ మీ టేక్ ఇట్ లిటిల్ బ్యాక్, కంట్రోల్ వై. యా, ఇక్కడ నేను కావాలని కాస్త దీన్ని నెగిటివ్లోకి తీసుకెళ్తా. సపోజ్ ఇట్లా నెగిటివ్లోకి వెళ్ళింది అనుకుందాం. సో మరి అప్పుడు ఏం చేయాలి చూడండి, ఇప్పుడు 0 ఉన్నప్పుడేమో, సపోజ్ 0 ఉందనుకో, ఎగ్జాక్ట్లీ సేమ్ హైట్. ఓకేనా, ఎగ్జాక్ట్లీ సేమ్ హైట్ ఉంచుతా. అక్కడ కొంచెం నెగిటివ్ ఉందనుకో, అప్పుడు దీని హైట్ కాస్త తగ్గించానని ఫీల్ అవ్వచ్చు. ఓకేనా, వేరే చోట్ల పెరిగింది హైట్ పాజిటివ్ ఉన్నప్పుడు, ఇది నెగిటివ్ ఉన్నప్పుడు మేబీ యూ కెన్ థింక్ ఆఫ్ యాజ్ లెస్. సో ఓవరాల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, నీకేమొస్తుంది ఇక్కడ, ఒక చిన్న హైట్ ఉన్న పల్స్ వచ్చింది, కాస్త పెద్దగా ఉన్న పల్స్ వచ్చింది, ఇంకాస్త పెద్దగా ఉన్న పల్స్ వచ్చింది, మళ్ళీ తక్కువ హైట్ ఉన్న పల్స్, తర్వాత ఇంకా తక్కువ హైట్ ఉన్న పల్స్ లాగా వస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ పిఏఎం బేసికల్లీ. ఓకే, రైట్. ఓకే, సరే. సో ఇవన్నీ నువ్వు ఎన్వలప్ లాగా జాయిన్ చేస్తే అప్పుడు నీకు మళ్ళీ ఆల్మోస్ట్ యూ విల్ గెట్ దిస్. ఓకే, ద ఒరిజినల్ కంటిన్యూస్ వేవ్ లాంటిది వస్తుంది నీకు, ఎన్వలప్ అలా ఉంటుంది. ఓకే, దట్స్ ద థింగ్. సరే, సో దట్ ఈస్ అబౌట్ పిఏఎం కైండ్ ఆఫ్ థింగ్. నెక్స్ట్ కమింగ్ టు పల్స్ విడ్త్ మాడ్యులేషన్. ఓకే, సో దీన్ని కూడా మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా డ్రా చేద్దాం. ఓకే,
సో పల్స్ విడ్త్ మాడ్యులేషన్ లో మళ్ళీ నేను జస్ట్ రెఫరెన్స్ పల్సెస్ ఫస్ట్ గీస్తా. ఓకే, లెట్ us జస్ట్ డ్రా ద రెఫరెన్స్ పల్సెస్ అన్ని కూడా ఈక్వల్ విడ్త్ ఈక్వల్ హైట్ తో ఫస్ట్ గీస్తున్నాం. ఓకేనా, రెఫరెన్స్ కోసం. ఓకే, అంటే పోలిక కోసం గీస్తున్నాం ఇది. ఓకేనా, రైట్, ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి స్టార్టింగ్ లో సో ఇక్కడ వేవ్ ఫామ్ అంటే నేను లెట్ మీ పుట్ ఏ డిఫరెంట్ కలర్. ఇక్కడ ఈ ఎన్వలప్ కి నేను రెడ్ కలర్ వేస్తున్నా. ఓకేనా, ఓకే, ఈ రెడ్ కలర్ అనేది పిఏఎం లో భాగం కాదు, అది ఊరికే మనకి గుర్తు కోసము, మనకి ఆ ఒరిజినల్ అన్లాక్ సిగ్నల్ ఎలా ఉంది తెలుసుకోవడం కోసం అది ఎన్వలప్ గీస్తున్నాం తప్ప పిఏఎం సిగ్నల్ లో ఆ పైన గీత రెడ్ కలర్ గీత అనేది లేదు. ఓకేనా, యూ షుడ్ ఓన్లీ సీ ద పల్స్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకేనా, ఈ రెక్టాంగిల్ షేప్స్ మాత్రమే ఉన్నట్టు. ఓకే, సరే, ఇప్పుడు లెట్ us నౌ థింక్ పల్స్ విడ్త్ మాడ్యులేషన్ లో ఏం జరుగుతోంది. ఇక్కడ తక్కువ హైటే ఉంది. సో తక్కువ హైటే ఉన్నప్పుడు నేనేం చేయొచ్చు అంటే ఈ పల్స్ ని తక్కువ ఎక్స్పాండ్ చేస్తా, అంటే కొంచెం స్ప్రెడ్ చేస్తా అనమాట. ఓకేనా, ఇది రెఫరెన్స్ పల్స్ అని ఫీల్ అయితే నేను దీన్ని కొంచెము లావుగా ఉండేటట్టుగా మారుస్తున్నా. ఓకే, ఇక్కడ కొంచెం ఎక్కువ హైట్ ఉంది, ఈ హైట్ కాస్త ఎక్కువ ఉంది. ఇక్కడ ఈ హైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే దీన్ని మరింత లావుగా ఉండేటట్టుగా తీర్చిదిద్దుతా. ఓకే, మరింత లావు ఉండేటట్టు చూడు. ఇక్కడతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ లావు ఉంది. ఇది 1 ఇది 2 అనుకుంటే 2 దగ్గర కాస్త ఎక్కువ లావుగా ఉంది ఆ పల్స్. ఇక ఈ ప్లేస్కి వచ్చేసరికి మూడో ప్లేస్ లో ఇంకా ఎక్కువ హైట్ ఉంది. సో అప్పుడు ఏం చేస్తా, మరింత ఎక్కువ లావుగా ఉండేటట్టుగా దాన్ని మారుస్తున్నాం. ఓకే, సో ఇది 3 అనుకుంటే 3 యొక్క లావు ఇంకా ఎక్కువ ఉంది. సో దట్స్ ద వే అనమాట. సరే, తర్వాత ఓకే ఈ 4 తీసుకుందాం. ఒక జస్ట్ మినిట్, ఇక్కడ చిన్న చేంజ్ ఉంది. ఇది నెగిటివ్, ఈ ప్లేస్ లో యాక్చువల్లీ అది నెగిటివ్ ఉంది, రైట్? ఓకేనా,